రేరిటీ అది. ఎందుకంటే కథ చెప్పకూడదండి, మనం దాచేయాలి, ఏవో పైన చెప్పాలంటే అసలు ఈ సినిమా ఏ సినిమా టీజర్లో అయితే కథ చెప్పారో ఆ సినిమాలన్నీ ఆడినాయి, ఆ సినిమాలన్నీ సక్సెస్ అయినాయి. విత్ ఓటీటీ చాలా యాక్టివ్గా ప్రేక్షకులు ఇళ్లలో కూర్చుని ఇంట్లో ఫోన్లో టీవీల్లో చూడటం, వాళ్ళందరూ కథకు నచ్చేసి పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ స్టోరీస్ నౌ. 2025లో చూస్తే అన్ని మంచి కథలు ఉన్న ప్రతి సినిమా ఆడింది. ఇదే స్టేజ్ మీద ప్రీ వెడ్డింగ్ షో ప్రీ రిలీజ్ జరిగింది ఆ రోజున. అది చిన్న సినిమా, చిన్న కథ, బట్ ఇట్ టేస్టెడ్ సక్సెస్. అలాగే కోర్టు కానీ, అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వడానికి అన్ని విధాల స్కోప్ ఉన్న కథ ఉంది దీంట్లో. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, దీని గురించి చెప్పాలంటే ఒక చిన్న పెట్ట కథ ఒకటి ఉంది. ఒకసారి మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ చాలా కష్టపడి అలసిపోయి హాలిడేకి ఒక పెద్ద ఊరి చివర కొండల చెరి ఏదో చిన్న ఫామ్కి వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నాడు, కూర్చొని చేపలు పడుతున్నట్టు చెరువులో. చేపలు పడుతుంటే అక్కడ ఎవడో కుర్రాడు వచ్చి ఆడుకుంటుంటే, ఎందుకు రాను వాటి గాలి తిరుగుతూ వెళ్ళి చదువుకోవచ్చు కదా అన్నట్టు. అది చదువుకుంటే ఏమొస్తుంది సార్ అన్నట్టు ఆడు. చదువుకుంటే ఏమొస్తుందంటరా, మంచి ఉద్యోగం వస్తుంది, నువ్వు ఇలా గాలి తిరగడం కంటే ఉద్యోగం చేసుకోవడం బెటర్ కదా అంటే, ఆ ఉద్యోగం వస్తే ఏం జరుగుతుంది సార్ అని అడిగట్టు. ఉద్యోగం వస్తే ఏం జరుగుతుందో కూడా తెలియదు, అథవా జబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తాయి సార్ అన్నట్టు. డబ్బులు వస్తే ఉంది పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు పడతారు, ఇల్లు కట్టుకోవచ్చు, ఆ తర్వాత ఇంకేం చేయొచ్చు సార్. ఒరే ఒక 10 ఎకరాలు పొలం కొనుక్కొని హాయిగా ఇట్లా వ్యవసాయం చేసుకుంటూ ఉండదు, ఇప్పుడు అదే చేస్తున్నాం కదా సార్ అన్నట్టాడు. తిప్పి 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 ఆ బిల్ గేట్స్కి జ్ఞానోదయం అతను ఒక బ్లాగ్లో రాసాడు అది. సో తిప్పి తిప్పి మళ్ళీ ఇందాక దాము గారు చెప్పినప్పుడు ఫుడ్ కోసం, ప్లేట్ కోసం రావాలి. మనం అందరూ ఎంతో మంది సంపాదించుకున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల మొయినాబాద్లో అటు వెళ్తే ఫామ్ హౌస్లో ఉంటాయి. ఫామ్ హౌస్లో ఫామ్ అంటే పొలమే, మళ్ళీ ఎవరి పంట వాళ్ళు పండించుకుందాం, ఎవరి జొన్నలు వాళ్ళు తిందామని. దాంట్లో ఈ సినిమాలో వ్యవసాయంతో పాటు మిలెట్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. మిలెట్స్ ఇవాళ మిలెట్స్ ఇయర్ అనుకుంటాను, లాస్ట్ ఇయర్ మోడీ గారు కూడా అనౌన్స్ చేశారు టు ఎంకరేజ్ మిలెట్స్ అండ్ మిలెట్ కల్టివేషన్. సో ఇప్పుడు ఇవన్నీ మిలెట్స్ తినాలి, లేకపోతే వ్యవసాయం చేయాలి, ఈ సూక్తులు చెప్తే సినిమాకి ఎట్లాగో మీరు ఎవరు రారని నాకు తెలుసు. ఏదో ఎంటర్టైనింగ్ ఉంటేనే వస్తామండి, మాకెందుకు నీతి సూక్తులు అని కూడా ఉండొచ్చు. బట్ ఈ సినిమాకి మంచి ఎంటర్టైనింగ్ సినిమా, డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ సినిమా ఉండడానికి ఉంటుంది అన్న నాకు నమ్మకం ఈ స్టేజ్ మీద ఉన్న యాక్టర్స్ని చూస్తే వచ్చింది. సత్యకృష్ణన్ గారు, అనీష్ గారు, లేకపోతే గిరి, వీళ్ళు మంచి సినిమాలు చెప్పినప్పుడు ఒక నేను రైటర్గా చెప్తున్నా, కథ రాస్తున్నప్పుడు ఈ కథకి ఈ క్యారెక్టర్ సత్యకృష్ణ అయితే బాగుంటుందంటేనే ఆవిడని పిలుస్తాం. ఏదో ఒక గుంపులో నుంచోబెట్టడానికి మిమ్మల్ని పిలవమ్మ, మీకు తెలిసే విషయం. అలాగే అనీష్ గారు లాంటి వాళ్ళు ఉంటారండి, లాంటి వాళ్ళని కాదు అనీష్ గారే చేయాలంటేనే పిలుస్తారు అనీష్ గారు. సో క్యారెక్టర్స్లో సబ్స్టెన్స్ ఉంటేనే ఇలాంటి కాస్టింగ్ ఉంటుంది. సో ఇలాంటి కాస్టింగ్ ఏంటంటే కథలో సబ్స్టెన్స్ ఉన్నట్టే. సో ఇలాంటి సినిమా డెఫినెట్గా బాగుంటుంది. అండ్ త్రిగుణ్ వన్ ఆఫ్ మై వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అతను చేసిన ప్రతి సినిమా నేను చూసా. గ్రేట్ యాక్టర్, హీ నీడ్స్ ఎ గ్రేట్ పుష్. చాలా పెద్ద హీరో అయ్యే మెటీరియల్ అయినా అన్ని సినిమాలు చేస్తున్నాడు. తనకి ఈషా లాస్ట్ ఫిల్మ్ హిట్ కొట్టాడు. ఈ సంవత్సరం కూడా మంచి సక్సెస్ అవ్వాలి. పాయల్ ఇట్స్ గుడ్ బిగినింగ్ విత్ ప్రసన్న వదనం. అండ్ ఐ రియల్లీ విష్ మన బ్రదర్ అరవింద్ అండ్ మధు, నాకు బాగా తెలుసు అరవింద్ చాలా కష్టపడి సినిమా ప్లాన్ చేసుకున్నాడు, కష్టపడి ఫినిష్ చేశాడు. ఈ సినిమా గట్టి కొట్టాలి. మధు గురించి నాకు వాసు అని నా ఫ్రెండ్ చెప్పాడు, ఎంతో ఫైట్ చేసి ఫినిష్ జరిగిందండి, సినిమా చాలా బాగుంటుందని. ఐ విష్ యూ బోత్ గ్రేట్ సక్సెస్. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంకరేజ్ యంగ్ టాలెంట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రెడ్ ఎఫ్ఎం నుంచి బద్రీనాథ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ చెరుకూరి గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్రకాష్ చెరుకూరి గారు.